సో, స్టడీస్ అయిపోగానే వెంటనే అంటే బిజినెస్ అంటే సరే జాబ్ ఎందుకు మాకు బిజినెస్ చేసుకుంటాం అనే వాళ్ళు ఏంటంటే వెంటనే బిజినెస్లో దూకేయొద్దనమాట. అంటే దానికి ఏంటంటే బిజినెస్ చేయాలంటే దానికి చాలా ఓపిక ఉండాలి ఫస్ట్. అది మనకు ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎంతో ఓపికగా చూస్తే తప్ప దాని రిజల్ట్ ఉండదు. మరి అంత ఓపిక లేకముందు మనము సరిగా రీసెర్చ్ చేయకుండా టకాటక ఏదో పెట్టేసి బయట చూస్తుంటాం కదా యూత్ అంటే మన వీళ్ళు అంటే కొన్ని బట్టల షాపులు పెట్టేస్తుంటారు యంగ్ అవి అదే ఒక ఊపులో పెట్టేస్తాం. కానీ అవి ఏంటంటే అవి కొన్ని సస్టైన్ అవుతాయి, కొన్ని అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసి కొన్నాళ్ళు ఓపికగా ఇప్పుడు డబ్బులు తెచ్చి టక్కన ఒక దాంట్లో పెట్టేసి అది లాస్ అయిపోయే బదులు అదే స్టేబుల్గా నువ్వు ఏది ముట్టుకోకుండా అంటుంటారు నువ్వేం చేస్తలేవు అంటే ఏం చేస్తలేవంటే ఉందాం ఓపికగా ఆలోచించడం కూడా ఒక పనే కదా. డబ్బులు తీసుకొచ్చి లక్ష తీసుకొచ్చి ఏదో బిజినెస్ పెట్టినా ఫ్లాప్ అయి కూర్చుంది, ఏం లాభం చెప్పండి. అట్లా కాకుండా ఏదో ఆలోచిస్తున్నాం చెప్పొచ్చు ఇంట్లో అయినా ఫ్రెండ్స్ తోటైనా. సో ఇమీడియట్గా ఏదో బిజినెస్ పెట్టి మనం లాస్ అయిపోవాలని కాకుండా ఏ లొకేషన్లో ఎట్లా నడుస్తుంది అసలు ఏంది. కొంతమందికి ఏంటంటే అవగాహన ఉండదు, ఎక్కడెక్కడో పెట్టేస్తుంటారు పాపం లాస్ అయిపోతుంటారు అనమాట. అట్లా కాకుండా నడుస్తుంది ప్రతి బిజినెస్ ఓపికగా నడిపించి దానికి ఒక ప్యాటర్న్లో తీసుకెళ్తే ఖచ్చితంగా నడుస్తుంది. కానీ అంతవరకు దానికి ఓపిక ఉండాలి, అది ఒక ప్లానింగ్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది టక్కని తీసుకొచ్చి పెట్టేస్తే అది నష్టమే ఉంటుంది. సో ఫస్ట్ ఇంకా ఒకవేళ మనకు ఎక్స్పీరియన్స్ రావాలంటే అదే ఫీల్డ్లో ఎక్కడైనా షాప్లో కొన్ని రోజులు చేసిన తర్వాత మనకు అది ఏంటంటే అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత సరే మెకానిక్ షాప్ కావచ్చు ఏదైనా మనం కొంచెం వర్క్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చు. ఇమీడియట్గా అయితే మంచి వర్క్ ఉంది కదా ఏసీ రూమ్లో పెట్టి బట్టలు పెట్టి కూర్చుంటా గిరాక్ అదే వస్తుంది అంటే రాని రోజు మళ్ళీ డిసప్పాయింట్ కావాలి. పేరెంట్స్ కూడా అరే డబ్బులన్నీ వేస్ట్ చేసినాం అది ఇదని వాళ్ళు తిరుగుతుంటారు, మళ్ళీ ప్రెషర్ వచ్చేస్తుంది. మనం జీరో వరీ కావాలంటే ప్లానింగ్ ఉండాలి ఫస్ట్. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ.